హాయ్ హలో ఈ వీడియోలో సిడిఎస్ పదవి గురించి తెలుసుకుందాం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే ఏంటి? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే పదవిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? మొట్టమొదటి సిడిఎస్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? తదుపరి సిడిఎస్గా ఎవరిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందనే అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ 2019వ సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన సిడిఎస్ పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే సాయుధ దళాల మధ్య ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సాయుధ దళాల మధ్య సమన్వయాన్ని చేకూర్చడము మరియు రక్షణ మంత్రికి సైనిక సలహాదారుగా వ్యవహరించడం ఈ పదవి యొక్క ప్రాముఖ్యత. అయితే మొట్టమొదటి సిడిఎస్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు అంటే 2020వ సంవత్సరం జనవరి 1వ తేదీన బిపిన్ రావత్ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నియామకం కావడం జరిగింది. అయితే ఈయన దురదృష్టవశాత్తు 2021వ సంవత్సరము డిసెంబర్ 8వ తేదీన తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆయన తర్వాత రెండవ సిడిఎస్గా అనిల్ చౌహాన్ బాధ్యతలు స్వీకరించారు. అనిల్ చౌహాన్ 2022వ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఈయన పదవీ కాలం 2026 మే 30వ తేదీతో ముగుస్తుంది. మరి ఈయన స్థానంలో కొత్తగా ఎన్ఎస్ రాజా సుబ్రమణిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం 2026వ సంవత్సరం మే 9వ తేదీన ప్రకటన జారీ చేసింది. మరిన్ని వివరాలు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ.